ఈ టైంలో మీ అన్నయ్య ఉంటే ఎంత ఆనందపడుండేవారో. ఆయన సంతోషానికి పట్టపగ్గాలుండేవి కావు. దేవుడు మనకి కొన్ని ఆనందాల్ని ఇస్తే కొన్ని దుఃఖాల్ని కూడా వాటితో పాటే ఇస్తాడు. ఇక జరిగిపోయిన దాని గురించి మర్చిపోవద్దునా. ఎంత అనుకున్నా పోయిన మనిషి తిరిగి రాడు కదా. ఈ శుభకార్యం జరిగిందంటే మా అన్నయ్య మళ్ళీ తన కూతురు కడుపును పుడతాళ్లే. నాకు అలాగే అనిపిస్తోంది. ఆయన ఖచ్చితంగా పద్మావతి కడుపును పుడతారు. ఏంటి వదిన మరదళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు? ఆ మాటలేవో నాతో చెప్తే నేను మీతో కలుస్తాను కదా. ఏముంటుంది లెక్క, జరగబోయే కార్యం గురించే మాట్లాడుకుంటున్నాం. అదెక్కడ జరగాలని రాసిపెట్టుంటే అక్కడే జరుగుతుంది. మనం వాళ్ళని బయట దేశానికి పంపిద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడే ఇద్దరు పుట్టిళ్లలో జరగాలని రాసిపెట్టుంది. ఇక్కడే జరుగుతుంది. ఏంటి లడ్డూలు చేయడం ఇలాగేనా? గోళీలు చేస్తున్నారా? లడ్డు అంటే తిరుపతి లడ్డంత ఉండాలి. ఏది ఇలా ఇవ్వండి. అక్క, నీకెందుకులే శ్రమ? ఇందులో శ్రమేముంది? నేనెవరి కోసం చేస్తున్నాను? నా బిడ్డల కోసమే కదా. అయినా క్రెడిట్ అంతా మీరే కొట్టేస్తారా? నాకు కూడా అవకాశం ఇవ్వండి. ఏంటిది ఇంత పొడిపొడిగా ఉంది? మీనాక్షి ఆ నెయ్యేందుకో. అలాగే అమ్మగారు, పంతులు గారు వచ్చారు. మీనాక్షి, నువ్వు వెళ్ళి అక్కడ పూజకి ఏర్పాట్లు చూడు. నేను వదిన ఈ పని చేస్తాం. అలాగే అక్క. ఏంటి మీనాక్షి, అలాగే అని ఇంకా ఇక్కడే నిలబడతావే? ఏం లేదక్క, నువ్విలా పనిచేస్తూ ఉండటం చూసి కొన్ని యుగాలైంది. అందుకే ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఇంకా ఆశ్చర్యం ఎందుకు? నేను ఒకప్పుడు కామాక్షిని కాదు కదా. ఆ కామాక్షి ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు బతికుంది. మీ కళ్ళెదుట కనిపిస్తుంది కొత్త కామాక్షి. అబ్బా, నీ నోటి నుండి ఈ మాట వింటుంటే ఎంత బావుందక్కా. సర్లే, నువ్వు వెళ్ళి పని చూడు. వదినా, నెయ్యి గడ్డకట్టినట్టుంది, వెళ్ళి వేడి చేసుకురా. అలాగే. పడలు తరుణం రణమే రాజు కోరే రక్తమే ఏరై పారే రాజా రాజే
కామాక్షి, వేడిగా ఉంది, కొంచెం చూసుకో. అలాగే వదినా. ఆ, ఇక చాలే కామాక్షి, ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి. నేను వీటిని తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా. అలాగే. ఉమ్. ఇప్పుడు పంతులు పెట్టే ముహూర్తం నీ మొదటి రాత్రికి కాదు పద్మావతి. ఈ రాత్రే నీకు ఆఖరు రాత్రి అవ్వబోతోంది. అమ్మా, నీతోనే నా జీవితం. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో తెలియని నా జీవితంలోకి రాహుల్ వస్తే హంసగీతం ఈ నెల 29 నుండి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలు. దీపం వెలిగించండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. దీపం జ్యోతిపరబ్రహ్మణే నమః. ఏంటమ్మా ఇది, చూసుకుని వెలిగించచ్చు కదా. దీపం అలా పడిపోవడం మంచిది కాదు తల్లి. అశుభం. ఏదో పొరపాటును చేయదగిలిందిరే పంతులు గారు. ఆ పొరపాటులనే హెచ్చరికగా తీసుకోవాలి బాబు. అయిపోయింది కదా, మరో దీపం వెలిగిస్తుందిలే పంతులు గారు. అలా సరిపెట్టుకోవడం వల్లనే ఇలాంటి హెచ్చరికలు ముందు ముందు ప్రమాదాలుగా మారతాయమ్మా. అంటే ఏదైనా సమస్య పంతులు గారు? రేపటి నుండి ఈ ఇంట్లో సంపూర్ణంగా దీపం వెలిగించాల్సిన అమ్మాయి తన చేతులతోనే ఇలా దీపం నేలపాలు చేసిందంటే అది అశుభానికి సంకేతం కదమ్మా. అవన్నీ పట్టించుకోవాల్సిన పనిలేదు పంతులు గారు. మీరు జరగాల్సిన కార్యక్రమం చూడండి. అలాగే అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరः శుచిః. శ్రీమన్మహాగణాధిపతే నమః. అక్షంతలతో పూజ చేస్తూ ఉండండి బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం లంబోదరాయ నమః. ఓం గజవక్త్రాయ నమః. నువ్వేంటుదినా దానికి సపోర్ట్ చేస్తున్నావు? పంతులు గారు అపశకునం అంటున్నాడు కదా. ఆయనకు తెలిసిందో ఆయన చెప్పాడు, కానీ జరగబోయేది ఏంటో తెలిసిన తర్వాత ముందు విషయాలపై పట్టింపెందుకు? నువ్వేమన్నావో ఒక్క ముక్క అర్థం కాలేదు. కాసేపు ఆగితే అన్ని విషయాలు అర్థమవుతాయి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరः శుచిః. బాబు, అమ్మాయి నుదుటిన బొట్టు పెట్టు. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవ అయ్యో,
అదేంటి బాబు, ఆ కుంకుమను అలా నేలపాలు చేశారు? అది పొరపాటున ఏదో చేయి జారిపోయిందండి. ఇంతకు ముందు దీపం, ఇప్పుడు కుంకుమ, రెండూ నేలపాలైపోయాయి. అమ్మా మల్లీశ్వరి గారు, ఇది నాకెందుకో శుభం కాదనిపిస్తోంది. ఈ కార్యక్రమం ఇన్ని అశుభాల మధ్య జరగడం కరెక్ట్ కాదు. ఈ రోజు వదిలేద్దాం, ఇంకొద్ది రోజులు సమయం తీసుకుని మంచి ముహూర్తం పెడదాం. అవును పంతులు గారు, మీరు చెప్తుంటే నిజం అనిపిస్తోంది. మీరన్నట్టుగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేద్దాం. అవును, అక్క చెప్పేది కరెక్టే. మంచిది కాదు అనుకున్నప్పుడు అంత తొందరపడ్డం ఎందుకు? సరేలే పంతులు గారు, మీరు అంతగా చెప్తున్నారంటే మేం కాదనడం ఎందుకు? మరో మంచి రోజు చూసి కార్యం జరిపిద్దాం. అలాగేనమ్మా. ఏంటి పిన్ని, అందరూ మరీ అంత భయపడిపోతున్నారు? ఇప్పుడేమైందని? చేయి జారి కుంకుమ పడింది, చేయి తగిలి దీపం పడింది. అది మన పొరపాటు వల్ల జరిగితే దానికి ఫ్యూచర్కి ఏంటి సంబంధం? లేదు బాబు, ఇంతకు ముందు మీరు హనీమూన్ కని బయలుదేరినప్పుడు ఇలాంటి అపశకునాలే ఎదురుపడ్డాయి. అప్పుడు మీ అమ్మ ఎంత చెప్పినా వినకుండా మిమ్మల్ని ప్రయాణానికి సిద్ధం చేశాము. అప్పుడేం జరిగిందో చూసావు కదా. పద్మావతికి ఎంత ప్రమాదం తప్పిందో తెలుసు కదా. కొన్ని ఊరికే చెప్పరు పెద్దలు. చెప్పిన వాటిని మనం ఫాలో అవ్వడంలో తప్పే లేదు. మరో మంచి రోజు చూసి ముహూర్తం పెట్టిద్దాం. ఏంటొదినా మరీ అంత చాదస్తంగా మాట్లాడతావు? అప్పుడంటే వాళ్ళ ఇల్లు దాటి బయటకు వెళుతున్నారు కదా అని వద్దన్నాను. ఇప్పుడు పిల్లలు మనతోనే ఉంటున్నారు, ఇక్కడేం ప్రాబ్లం ఉంటుంది? అయినా పెళ్ళయి ఇన్ని రోజులైనా ఆ శుభకార్యం జరిపించకపోవడం వల్లే ఈ అపశకనాలు జరుగుంటాయి. మన మనస్సులు మంచిగా ఆలోచించినంతకాలం ఎవ్వరికీ ఎలాంటి ఆపద కలగదు. అనవసరమైన భయాలు పెట్టుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు. అయినా మంచి ముహూర్తానికి పెళ్లి జరిపించాం కాబట్టి వాళ్ళ జాతకాలు ఎలా ఉంటే అలా జరుగుతాయి. ఇక వేటి గురించి ఆలోచించకుండా కార్యక్రమం జరిపించేద్దాం. ఏమంటారు పంతులు గారు? మీరన్నది కూడా సమంజసంగానే ఉందమ్మా. పెళ్లి మంచి ముహూర్తంలో జరిపించారు కాబట్టి ఇక మిగిలిన వాటికి పెద్ద పట్టింపులేమీ ఉండవులేండి. అదేంటి పంతులు గారు, ఇప్పుడే అపశకునం అన్నారు కదా, ఇంతలోనే మాట మార్చేస్తున్నారు? నేను మాట మార్చలేదమ్మా, ఆ మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నానంతే. ఫైనల్గా ఏం చేద్దాం ఉంటారు పంతులు గారు? కార్యం జరిపిద్దాము అంటున్నానండి. మరైతే ముహూర్తం చూడండి. చూడాల్సిన అవసరం లేదమ్మా, మరో అరగంటలో మంచి ముహూర్తం ఉంది. శుభం. ఆ ముహూర్తమే ఖాయం చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. రాధా
కూర్చోరా. కూర్చోమ్మా, కూర్చోమ్మా. కూర్చో. తిరిగే సమయం సెలవే అడిగే తనతో తననే విడిచే నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే నాన్న విష్ణు, నిజం ఇంకా చూస్తావేంట్రా? ఆ పూలబంతి తీసుకుని పద్మావతికి వెయ్యి. విష్ణు, ఇక సిగ్గుపడింది చాలేరా. ఆ బంతి పద్మావతికి. గతమే వదిలి నీతో కదిలే ప్రతి క్షణము ఆనందమే. ఇకపై దొరికే గురుతై అయ్యో పద్మావతి, ఏం కాలేదు. అమ్మా, అయినా ఏంటమ్మా ఇది? చిన్నపిల్లల్లాగా ఈ బంతాటేంటి? ఇది చిన్నపిల్లలాట కాదు నాన్నా. మన సాంప్రదాయంలో మనకేర్పరిచిన అన్ని పద్ధతుల్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. కొత్తగా దంపతులైన ఇరువురి మధ్య అరమరికలు పోవడానికి, వారి భవిష్య జీవితం ఆనందమయం కావడానికి, వారికి దగ్గరతనం పెరగడానికి, వీరు నావారు అని ఒకరికొకరు అనిపించడానికి మన పెద్దలు ఈ ఆటలు పాటలు పెట్టారు. అర్థమైంది కదా? కాబట్టి మన ట్రెడిషన్స్ గురించి ఎవ్వరూ ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు, సరేనా? ఈ సంతోష సమయంలో అందరూ నోరు తీపి చేసుకోవాలి. వదినా, ఇందాక నువ్వు లడ్డూల ప్లేట్ తీసుకెళ్ళావు కదా, అవి తీసుకురా. అలాగే. పద్మావతి, ముందు నువ్వు తీసుకోమ్మా.